జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు చెప్పబడిన వాక్య భాగంలో దేవుడు ఒకటి నేర్పిస్తున్నాడు. ఏంటంటే ప్రార్థన చేయటంలో విసుగు అనేది ఉండొద్దు అని. ఇప్పుడు చదివిన వాక్యం ఏముంది? ప్రార్థన చేయటంలో విసుగు అనేది ఉండొద్దు. అబ్బా, ఇంతసేపు చేస్తారా ప్రార్థన, ఇన్ని గంటలు చేస్తారా అని చెప్పి అనుకోవడానికి వీలేదు. మొదటి తెస్సలోనిక 5:15 ఒక మాట ఉంది చూడండి. లాస్ట్ వచనంలో ఉంటది అక్కడ. మొదటి తెస్సలోనిలకు 5:15 లాస్ట్ లైన్. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి కదా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయడానికి ఉంది అక్కడ. ఎడతెగక అంటే ఇక విసుగు అనేది అవకాశం లేదు అని అర్థం. విసుగుకు అవకాశం లేదు. నిజంగా ఎందుకు విసుగు చెందుతాము అంటే నిజంగా ఆత్మ నడిపింపు లేకపోవడం, పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోవడం. పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే గనక ఖచ్చితంగా గంటల తరబడి ప్రార్థనలో మీరు మోకరించి ప్రార్థనలో గడపగలరు. వాక్యం ఏముంటది? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. సో ఆ శక్తితో, దేవుని బలముతో, పరిశుద్ధాత్మ బలముతో మనము అద్భుతంగా ప్రార్థన చేయగలుగుతాం. ఇంకోటి, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక మాట స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే మనము బలహీనులమని ఆయన చూచి మనకు సహాయం చేస్తా ఉన్నాడు. ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ప్రార్థన చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఉచ్చరింప శక్యం కాని అంటే మూలుగులతో అంటే కన్నీటితో. హల్లెలూయా. కన్నీటి భారము కలిగి ప్రార్థించడం కదా, భారము కలిగి ప్రార్థించడం. సో ప్రార్థనలో విసుగు అనేది ఉండకూడదు. ఆ మాట చెప్తూ ఇక్కడ ఏమంటాడంటే ఒక ఉపమానం చెప్తాడు. ఏంటిది ఉపమానం? ఒక న్యాయాధిపతి ఉంటాడు, ఒక విధవరాలు ఉంటుంది. ఈ విధవరాలు ఆ న్యాయపతి దగ్గరికి వచ్చి నాకు న్యాయం తీర్చండి, నాకు న్యాయం తీర్చండి, నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చండి అంటే ఆయన ఏం చేస్తాడంటే పట్టించుకోకుండా ఉంటాడు. ఈమె ఇడిచిపెడతలేదు, ఆయననేమో న్యాయం తీరుస్తలేడు. ఇంకోటి, న్యాయం తీర్చే అలవాట్లు ఆయనకు లేదు. ఆయన దేవునికి భయపడతలేడు, మనుషులను కూడా లక్ష్య పెట్టాడు. అట్లాంటి వ్యక్తి దగ్గరికి ఈమె విధవరాలు వెళ్ళింది, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని. అయితే ఈమె ఏం చేసిందంటే న్యాయం జరిగేంత వరకు కూడా, న్యాయము పొందుకునేంత వరకు కూడా వెళ్ళడం ఆగలేదు, అడగడం ఆగలేదు, వెళ్ళడం ఆగలేదు, అడగడం ఆగలేదు. పోతుంది, అడుగుతుంది, వస్తుంది. రేపు తీరుస్తా, లేదంటే ఒకవేళ గడువు పెడుతున్నాడేమో తెలియదు. కానీ ఇక్కడ వ్రాయబడ్డది ఏంటంటే ఆయన